అరటిపండుని పూర్ణఫలం అని ఎందుకంటారో తెలుసుకుందామా? దేవుడికి సమర్పించడానికి ఈ సృష్టిలో ఎన్నో రకాల పళ్ళు ఉన్నా కానీ మనం అరటిపండుని, కొబ్బరికాయను మాత్రమే సమర్పిస్తాము. ఎందుకంటే ఈ సృష్టిలో దొరికేటువంటి అన్ని రకాల పళ్ళని మనము తినేసి వాటి విత్తనాలను బయట పారేస్తాము. ఆ విత్తనాలు మళ్ళీ మొలకెత్తి మహావృక్షాలుగా మారి మనకి పండ్లను ఇస్తాయి. ఆ పండ్లను మనము తినేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం కదా. అందుకనేసి అరటిపండుని మనం తిన్నప్పుడు విత్తనాలు అంటూ ఏమీ ఉండవు. మొత్తం అరటిపండుని తినేస్తాము. ఆ విధంగా అరటిపండుని దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి శ్రేష్టమనేసి శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఎంగిలి విత్తనాల నుండి మొలకెత్తిన పండు కాదు కాబట్టి దేవుడికి పెట్టడం ఎంతో శ్రేష్టమని చెబుతున్నారు. అయితే ఈ అరటిపండు అన్ని కాలాల్లోనూ మనకి దొరుకుతుంది. అందుకనేసి అరటిపండుని పూర్ణఫలం అంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.